మేరే హస్బెండ్కి బీవీ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 23 నిమిషాలు. తమాషా ఏంటంటే ఇదే రోజు రిలీజ్ అయినటువంటి తెలుగు సినిమా శబ్దం నిడివి కూడా సేమ్ 2 గంటల 23 నిమిషాలే. ఈ సినిమా కూడా 2 గంటల 23 నిమిషాలు ఉండడం విశేషం. యూఏ సర్టిఫికేట్ పొందినటువంటి ఈ సినిమా ఆ సినిమా విడుదలైన విధంగానే 28 ఫిబ్రవరి రోజు ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమాలో హీరోగా నటించింది అర్జున్ కపూర్, శ్రీదేవి కుమారుడు. అంటే అర్జున్ వాళ్ళ శ్రీదేవి భర్త కుమారుడు, శ్రీదేవికి కూడా వరుస కుమారుడే కాబట్టి అర్జున్ కపూర్ ఈ సినిమాకి హీరో. ఇక భూమి పెడ్నేకర్ మంచి వక్షోదయాల గీతాలతో సహా చూపించి మంచిగా, అట్లాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా వక్ష గీతాలు చూపించింది. ఇద్దరు కూడా సగం వక్షాలని మొత్తం సినిమాలో చూపించేటువంటి ప్రయత్నం చేశారు సినిమా అంతా కూడా. సో మిగతా పాత్రల్లో మనకి హర్ష్ గుజ్రాలు, శక్తి కపూర్, తర్వాత అనిత రాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకుడు వచ్చి ముదాస్సార్ అజీజ్, ఈ డైరెక్టరు, రైటరు, స్క్రీన్ ప్లే చేశాడు. వషు భగ్నాని, తర్వాత జాకీ భగ్నాని, తర్వాత దీప్షిక దేశ్ముఖ్, వీళ్ళు ముగ్గురు నిర్మాతలు కాగా నినాద్ కనోల్కర్ ఎడిటరు, జాన్ స్టీవర్ట్ ఎడోరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినటువంటి ఈ సినిమాకి అరుణ్ నంబియార్ సౌండ్ డిజైనర్గా వ్యవహరించారు. ఇక మేరే హస్బెండ్కి బీవీలో ఇందాక చెప్పినట్టు వక్షోజాల షో తప్ప సినిమా కథగా చెప్పుకుంటే చాలా చిన్న కథ. దయ్యంగా భావించేటువంటి భార్య అంటే అంత సతాయిచ్చిందని అర్థం చేసుకోవాల్సింది. అటువంటి అర్జున్ కపూర్ పేరు చాలా వెరైటీగా ఉంటుంది. ఆ హీరో నేము చాలా వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే ఆ వెరైటీ అని ఎందుకన్నానంటే ఆ పేరు చెప్పినప్పుడల్లా మనకు తమాషాగా అనిపిస్తుంది. ఒక అంకుర్ అన్నప్పుడల్లా మనకు అంకుల్ అన్నట్టుగా వినబడుతుంది. సో అంకుర్ ఆయన భార్య ఈమెను చేసుకుంటాడు, ఇందాకే చెప్పిన ఈ అమ్మాయిని చేసుకుంటాడు, భూమి పెడ్నేకర్ని చేసుకుంటే వాళ్ళిద్దరు పెళ్లి పెడాకులు అవుతుంది. గర్భం దాల్చిన తర్వాత కూడా వీళ్ళిద్దటువంటి ప్రాబ్లం వచ్చిన తర్వాత జూనియర్ని బాగా చూడమని చెప్పేసి ఆ మాట తీసుకున్నాక కూడా ఈ అమ్మాయి చిన్న మాటలతోటి ఇద్దరు మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడ్డ తర్వాత కడుపు తీయించేసుకుంటుంది. అట్లా వీళ్ళు విడిపోయి విడిపిన 7 వీళ్ళ కాపురము సంకనాకిపోతుంది. అంతకుముందు వీళ్ళ పెళ్ళికి ముందు ముఖేష్ ఋషి వాళ్ళ ఫాదరు, ముఖేష్ ఋషి వాళ్ళ భార్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము ఒక దిల్వాలే దుల్హనియా లే జాయేంగే టైప్లో మనం పెళ్లి చేసుకుందామని అనుకుంటే దానికి నాటకీయత జోడిస్తారంటూ భూమి పెడ్నేకర్ ఏం చేస్తుందంటే జైల్లో వేసి మరి నా కోసం జైలు పోయామని మన పిల్లలకు చెప్పాలన్నందుకే జైలు వేసానని చెప్తుంది. అది పూర్తిగా నాటకీయంగా ఫక్తు పనికిరాని కథగా కనబడుతుంది. అట్లాంటి కష్టపెట్టినటువంటి భార్య భూమి పెడ్నేకర్ నటనని పాత్రలో పరికాయ ప్రవేశం చేసి భూమి పెడ్నేకర్ అద్భుతమైన యాక్టింగ్ చేసింది. తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్లిమ్ పర్సనాలిటీతో ఆ క్యారెక్టర్కి బాగా ఆకట్టుకునే విధంగా చేసింది. ఆమె తన అన్నతో కలిసి వచ్చి మాట్లాడుతుంది ఇతనితో. మొత్తానికి ఇతను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏమంటారంటే ఒకవేళ మళ్ళీ అతను భార్యతో కలిసిపోతే నీకు సగమాస్తి ఇచ్చేలాగా ఒప్పందం చేసుకో అని చెప్పి అంటే ఆమె ఒక వ్యాపారం కోసం చేస్తుందా హీరోయిన్ అనేది కాకుండా అట్లాంటిది ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇస్తుంది. అట్లాగే శక్తి కపూర్ తండ్రి ఉంటాడు. అర్జున్ కపూర్ ఈ రకంగా ఉంటే శక్తి కపూర్ కూడా అమ్మాయిలతో ఆడుతూ ఉంటే మీరు అట్లా వేస్తే మా ఫ్రెండ్ ఏమనుకుంటాడు బ్యాచిలర్స్ పార్టీ అంటే వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ దుంకుతున్నాడు చూడు అని చెప్పి శక్తి కపూర్ వేరే లేడీస్తో ఎంజాయ్ చేయడం, వేరే లేడీస్ని ఇతని ఫ్రెండ్ ఇతనితో పంపించడం, ఇవన్నీ జరిగితే ఆ భార్యలాగా చూసే వరకు ఆమెను తోసేసరికి ఆమె బౌన్సర్స్తో కొట్టించి బయటికి పంపించడం, ఇవన్నీ కొంచెం కామెడీ అనుకొని బలవంతంగా నవ్వాల్సిన కామెడీ మేరే హస్బెండ్కి బీవీ. చివరికి లాస్ట్కి రకుల్ ప్రీత్ సింగ్ చేసుకుంటాడు. బీవీ అతను భారత్లో ఆడుతుంది అన్నట్టే భారత్లో డ్యాన్స్ చేసి అతని పెళ్ళిని ఒప్పుకుంటుంది. ఇందులో కథ ట్విస్ట్ ఏముంది, కథ ఏముంది, చాలా స్ట్రేట్ నిరేషన్. ఒక 1980s నుంచి వస్తున్న కథలే అవి. సో 1980s లాంటి విలన్ అంటూ ఒక డైలాగ్ ఒకటి ఈ సినిమాలో ఉంటుంది, అది బాగా పేలింది. ఇక సినిమాలో ఎక్కడ కూడా మనకు ఒక స్పెషల్ ఇది అనిపించదు, మనకు చాలా కామన్ కామెడీ. తర్వాత మనకు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒక వుడ్ బి వచ్చినట్టుగా, తర్వాత అంటే ఎట్లా చేశారంటే మళ్ళీ భూమి పెడ్నేకర్కి ఒక వుడ్ బి వచ్చినట్టుగా, రకుల్ ప్రీత్ సింగ్కి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టుగా రకరకాలుగా చూపించి మొత్తానికి రకుల్కి ఇతనితో సెట్ అవుతుందా అతనితో సెట్ అవుతుందా అన్నట్టుగా ముందు ఆమె ఒక పైలట్ అంటే ఈ గ్లైడ్ ఉంటుంది కదా, ఎగురుతుంది, గాళ్ళ మీద ఎగురుతారు భుజాలకు వేసుకొని, అవి ఆ గ్లైడింగ్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ఇతను లాస్ట్గా పైనుంచి ఆకాశంలో దిగి ఐ లవ్ యూ అని చెప్తాడు ఆమెకి. ఆమె కూడా మైక్లో అందరి ముందు చెప్పి వాళ్ళ బీవీ ముంగట్టి చెప్తుంది. సో ఇట్లా ఒక విడిచిపెట్టినటువంటి ఆమె మళ్ళీ ఇతని కోసం వచ్చిన తర్వాత ఆమెకు దెబ్బ తగిలి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమె
ఒక 5 ఇయర్స్ గతాన్ని మర్చిపోతుంది. యాక్చువల్లీ తెలుగు సినిమా ఒకటి ఉంటుంది ఈ రకంగా. ఆ 5 ఇయర్స్ పోయినటువంటి గతంలో ఆమె ఎక్కడ ఆగిపోయిందంటే పెళ్ళి అయిన తర్వాత ఆగిపోయింది అక్కడ. ఆమె ఇంకా ఇతన్ని భర్తని అనుకుంటుంది అని అంటే అదంతా నటన అని చెప్పి తర్వాత తెలిసిపోవడం అదంతా కూడా ఫక్తు అంటే ఎట్లా ఉంటుందంటే రియాలిటీకి